దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థగా అవతరించింది ఐడియా సెల్యులార్. మరో దిగ్గజ టెలికాం కంపెనీ వొడాఫోన్ ను తమ సంస్థలో విలీనం చేసుకున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ విలీనానికి బోర్డు ఆమోదం లభించినట్లుగా వెల్లడించింది ఐడియా. ఈ భారీ విలీనంతో వినియోగదారుల పరంగా ఎయిర్టెల్ కన్నా అధిక స్థాయికి ఐడియా చేరుకున్నట్లయింది. ఆదాయ పరంగా కూడా ఎయిర్టెల్, రిలయన్స్, జియోల కన్నా ఐడియా ముందు నిలిచింది. ఈ విలీన ప్రకటనతో మార్కెట్లో ఐడియా షేర్స్ కూడా 5% పెరిగాయి. కొత్త సంస్థలో వొడాఫోన్ కు 45% వాటాలుంటాయని, ఐడియా ప్రమోటర్స్ కు 26% వాటాలు, ఏబీ గ్రూప్ కు 9.5% వాటాలుంటాయని ఐడియా ప్రకటించింది. ఇరు సంస్థలు విలీనమైన తరువాత 43% మార్కెట్ వాటా, 80,000 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం నమోదవుతాయని బ్రోకరేజ్ సంస్థ CLSA ఇప్పటికే అంచనా వేసింది. 38 కోట్ల మంది కస్టమర్లతో కొత్త సంస్థ అతిపెద్ద టెల్కోగా నిలుస్తుందని ఇండియా రేటింగ్స్ అంచనా వేస్తున్నాయి. అలాగే స్పెక్ట్రమ్, మౌలిక వసతులపై ఇరు సంస్థలు వేరువేరుగా భారీగా వ్యయం చేయాల్సిన అవసరం కూడా ఈ విలీనం ద్వారా తప్పుతుంది. మరోవైపు భారత్లో సేవలు అందిస్తున్న నార్వే టెలికాం సంస్థ టెలినార్ ను సైతం కొనుగోలు చేసినట్లుగా ఇప్పటికే ప్రకటించింది. మార్కెట్ లీడర్ ఎయిర్టెల్ సంచలనాలతో దూసుకుపోతున్న జియోకి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ విలీనాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు మార్కెట్ అనలిస్టులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.